ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాలపై ఒక వివాదం రేగుతుంది, ముఖ్యంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ హయాంలో అమరావతి ప్రాంతంలో R5 జోన్లో దాదాపు 50,000 మంది పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలని రద్దు చేసిన నిర్ణయం ఒకటి కాగా, రెండవది అమరావతి నిర్మాణాల అలంకరణ పనుల కోసం ఏకంగా 2,548 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ వివరాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగా సురేష్ గారు. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. క్యాబినెట్ నిర్ణయాలు చూశారు కదా, నిన్న ఏపీ క్యాబినెట్ సమావేశమైంది, కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దాదాపు చాలా నిర్ణయాలుపై ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అలంకరణ పనులు అంటే ఏదైతే నిర్మాణాల పనులు కావు, నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆ టవర్లు ఏదైతే నిర్మించదలిచారో ఆ టవర్లకు కానీ లేదా ఆల్రెడీ ఉన్నటువంటి నిర్మాణాలకి ఫ్రంట్ గ్లాస్ కవరేజ్, గ్లాస్ లాగా అద్దాలు, ఇలా డెకరేషన్ పనుల కోసం ఏకంగా 2,548 కోట్లు కేటాయిస్తూ పరిపాలనాపరమైనటువంటి అనుమతులకు సంబంధించినటువంటి క్యాబినెట్ తీర్మానం. ఓవైపు మెడికల్ కళాశాల నిర్మాణానికి 1000 కోట్లు లేక ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తున్నటువంటి వైనం. ఇక్కడ ఇది పరిస్థితి. ఏం చెప్తారు? అయితే దీంట్లో మనం మొదటి నుంచి చూస్తే అండి, ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలో ఖర్చు పెట్టి దాని నుంచి దోచుకునే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా అభివృద్ధి చేద్దాం లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు నెరవేర్దాం అనేది లేదండి. గతంలో తెచ్చిన మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆపేశారు. అలాగే ఏది కూడా ముందు తీసుకెళ్లే ప్రయత్నం వీళ్ళు చేయట్లేదు. దానికి కారణం ఈ పేరంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ వస్తుందో అని. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, వైజాగ్లో ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో MOU జరిగింది. కానీ ఇది ఇప్పుడు మళ్ళీ ఓపెనింగ్ కార్యక్రమం పెట్టి ఆ క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమంలో ఉన్నారు. సో అలాగే వీళ్ళు అమరావతిలో లక్షల కోట్ల రూపాయలండి. మీరు చూసుకుంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా SFT 4,000 మెట్రో సిటీస్లో కూడా జరుగుతూ ఉంటే వీళ్ళు 12,000 రూపీస్ మనకి ఛార్జ్ పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు మనం చూసాము. సో ఈ రకంగా ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఇంకా ఆ దోపిడీతో పోల్చుకుంటే ఈ అలంకరణ పేరుతో ఈ గ్లాస్ వర్క్ కోసం ఈ 2,000 పైచిలకు కోట్లు అనేది చాలా తక్కువే అని మనం అనుకోవచ్చు. ఓవరాల్గా అమరావతిలో అనేది దోపిడీనే జరుగుతుందండి. అక్కడ ప్రజలు లేరు, జనావాసం ఉన్న ప్రాంతం కాదు. మీరు చూసుకుంటే అదే గత గవర్నమెంట్లో చేసిన మిస్టేక్ ప్రజెంట్ నేను కంపేర్ చేస్తే అండి, గత గవర్నమెంట్లో ఏంటంటే అది ఒక జనాలు లేని ప్రదేశం, కానీ ఒక అమరావతి అని పేరు పెట్టి అసెంబ్లీ, హైకోర్టు అన్నీ కట్టారు. కాబట్టి దాన్ని ఒక రాజధాని ప్రాంతంగా వదిలేసి మిగిలిన ప్రాంతాలు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానులన్నీ మెన్షన్ చేయకుండా అభివృద్ధి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుండండి. వైజాగ్లో ఇప్పుడు ఆయనంటే ఇన్స్టెంట్గా లక్షల కోట్ల రూపాయలు మనం ఒక దగ్గర ఖర్చు పెట్టడం ఎందుకు? ఆల్రెడీ ఉన్న సిటీస్నే డెవలప్ చేద్దాము అని వైజాగ్లో ఇప్పుడు కంపెనీలు రావడానికి అనుకూలంగా ఉన్న ప్లేస్ అని అదొక రాజధాని అని, న్యాయ రాజధాని అని, కర్నూలు అని ఈ రకంగా చెప్పడం జరిగింది. కానీ అది ఈ మీడియా ఛానల్స్ విపరీతంగా వాళ్ళకి సపోర్ట్గా ఉండటం, మాట్లాడితే వాటిని చర్చకి తీసుకురావటం, ఆ చర్చ పెట్టి ప్రజల్లో ఒక ఒపీనియన్ పంపించడం ఇదే కరెక్ట్ కాదన్నట్టు చేయడం వల్ల మనకి గత గవర్నమెంట్ మీద వ్యతిరేకత క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అండి. అటు ఇప్పుడు ప్లాన్ B కింద మావుగాని అన్నారు. ఇప్పుడు మచిలీపట్నం, వైజాగ్, మన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి. సో ఇక్కడ ఆల్రెడీ జనావాసం ఉంది. ఒక క్యాడర్ కింద దీన్ని డెవలప్ చేస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉండదని చెప్పి ఆయన ఒపీనియన్ చెప్పడం జరిగింది ప్లాన్ B కింద. కానీ వీళ్ళు చూడండి, కాదు మేము అక్కడే డెవలప్ చేస్తాం అని రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ కూడా చూస్తే ఆయన 2019లో నన్ను ఓడించారు, ఓడించకపోతే నేను ఈ రాజధానిని ఇది చేద్దును అది చేద్దును అని చెప్తున్నారు. కానీ ఆయన అది ఒక్కదాని గురించే మాట్లాడుతున్నాడు తప్పితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పనుల గురించి ఏ డెవలప్మెంట్ వర్క్ గురించి మాట్లాడట్లేదు. మెడికల్ కాలేజీలు కానీ, లేకపోతే ఫిషింగ్ హార్బర్లు కానీ, లేకపోతే నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ కానీ,
ఇలాంటివి కూడా ఆయన మాట్లాడట్లేదు. ఒక అమరావతి గురించే మాట్లాడారు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల దోపిడీకి అవకాశం ఉంది కాబట్టి మనం దాని గురించే ఆయన ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది, మనకు కనిపిస్తుంది డిస్కషన్లో. అంటే ఇక్కడ మెడికల్ కళాశాలలు నిర్మించడానికి 1000 కోట్లు లేవని చెప్పి చేతులు ఎత్తేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలి అని చెప్పి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. మెడికల్ కళాశాల అందరికీ అవసరం, కానీ ఇక్కడ అలంకరణ పనులకి 2,548 కోట్లు. అలంకరణ గారు ఎన్ని లక్షల కోట్లు అయినా అప్పు చేస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు 20 నెలల్లో. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అన్ని తాకట్లు పెడతారు, అప్పులు చేస్తారు. ఇప్పుడు ఆ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి 2,000 కోట్లు అంత ఎస్టిమేషన్ వేశారు. ప్రజా వ్యతిరేకత రావడం వల్ల దాన్ని మళ్ళీ డ్రాప్ అయ్యే పరిస్థితి. వీళ్ళు ఏంటంటే ప్రజలకి చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు కానీ లేకపోతే మిగిలిన డెవలప్మెంట్ వర్కులు కానీ డబ్బులు ఉన్నవండి. వీళ్ళు దోపిడీ చేసే వాటికి మాత్రం వీళ్ళు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లైనా అప్పులు తీసుకొచ్చి ఆ వర్క్ పేరుతో దోపిడీ జరుగుతుంది. ఈ లాయర్లకు చూడండి, కోట్ల రూపాయలు ప్రజాధనం లాయర్లకు పోస్తున్నారు. నిన్న కూడా లోద్రా గారికి ఎన్ని కోట్లు రిలీజ్ చేశారని 55 లక్షలు మనం చూసాం. ఇప్పుడు వరకు ఆయనకి 10 కోట్ల రూపాయలు పే చేశారు అటు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాళ్ళకి కావాల్సిన వర్క్లు చేసుకోవడానికి కావాల్సిన లక్షల కోట్లు ఉంటాయండి. దోపిడీ చేయడానికి కోట్లు ఉంటాయి, ప్రజలకు చేయటానికి మాత్రం వీళ్ళు డబ్బు లేదంటారు. ఆరోగ్యశ్రీ సవ్యంగా అందట్లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ చాలామందికి చెల్లించగా గత గవర్నమెంట్లో పే చేయలేదు కాబట్టి మేము పే చేయము, అయ్యి మాకు సంబంధం లేదన్నట్టు నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి. డబ్బులు లేక స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థి ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోతే కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్లు రిటర్న్ చేయరు. సర్టిఫికేట్లు రాకపోతే వాళ్ళు ఎక్కడికి జాబ్కి వెళ్ళలేరు, లేకపోతే ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళలేరు సర్టిఫికేట్ లేకపోతే. అలాంటి పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే వీళ్ళకి మాత్రం వేల కోట్లు దోపిడీ చేసుకోవడానికి ఉన్నాయి డబ్బులు. ఇక అదే క్యాబినెట్లో ఇంకో వివాదాస్పదమైనటువంటి నిర్ణయం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1924 మధ్యలో ఇదే అమరావతి ప్రాంతంలో R5 జోన్లో దాదాపు 50,000 మంది పేదలకు ఇళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నిన్న క్యాబినెట్ సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అనే ఒక కారణంతో, అంటే ఈ పేదలు అక్కడ నివసిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని ఆ 50,000 ఇళ్ల పట్టాలని రద్దు చేస్తూ దానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 56ని కూడా వెనక్కి తీసుకుంది. అంటే ఇక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని ప్రభుత్వం చెప్పడం వెనక ఉద్దేశం అమరావతి అనేది కేవలం ధనికులకైనా పేదలకు కాదా? దీని గురించి చెప్పే ముందంటే ఇది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు కూడా ఇలా అనేక రకాల కేసులు వేసి వాటిని అడ్డం పడి పలానా ఏరియాలో వేస్తున్నారు లేకపోతే చెరువుల్లో వేస్తున్నారు అక్కడికి అల్లరి చేసి పేదవాడికి స్థలాలు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. తర్వాత సెంటు స్థలం వేస్తున్నారని కూడా ఇవి టీడీపీ వాళ్ళ మీడియా ఛానల్స్ పెట్టుకునే ఒక విష ప్రచారం. అక్కడ అసలు ఏమీ లేని వాడికి ఇల్లు కట్టుకున్నవాడు ఇదిగో మేము సెంటు స్థలంలో కూడా మేము ఇల్లు కట్టుకున్నాం బాగానే ఉందని ఎంతమంది ముందుకు వచ్చి చెప్పినా సరే వీళ్ళు అది ఒక బురద జల్లే కార్యక్రమం కింద చేశారు. అదంతా చేసిన తర్వాత అమరావతిలో కూడా మీరు 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి ప్రెస్ ముందుకు వచ్చి ఆవిడ ఆనందాన్ని వ్యక్తపరిస్తే ఆవిడ్ని విపరీతంగా క్రిటిసైజ్ చేసి ట్రోల్ చేశారు. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి మనం చూసాం. ఆ పిల్లలు అనాథలు అయిపోయారు, తల్లి లేని పిల్లలు అయిపోయారు. ఇంత వరస్ట్ కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం అప్పుడే చంద్రబాబు కూడా అనేవారు ఇది అమరావతి దేవతలు ఉండే ప్రదేశం అన్నట్టు. ఆయన ఒక్కడే దేవుడు అన్నట్టు, ఆయనతో పనిచేసేవాళ్ళు దేవుళ్ళు అన్నట్టు ఆ రకమైన భావంతో ఈయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అమరావతి ప్రాంతం గురించి. సో ఈయన పేద ప్రజల వైపు ఎప్పుడూ లేరు చంద్రబాబు గారు. అలాగే ఇప్పుడు కూడా ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని మొత్తం రద్దు చేశారు. ఆయన వచ్చే ముందే చెప్పాడు నేను ఇవన్నీ రద్దు చేస్తానని. ఇచ్చేటప్పుడే ఆయన ప్రెస్లో చెప్పిన. అయినా సరే అమరావతి ప్రజలకు నిజంగా బుద్ధి లేదనుకోవాలి. వాళ్ళని అక్కడ 100,000 మెజార్టీతో గెలిపించారంటే వాళ్ళు ఏమనుకోవాలి పాపం. ఓ పక్క నుంచి మనం స్థలాలు ఇచ్చి పొలాలు ఇచ్చి బాధపడుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఈ రకంగా సపోర్ట్ చేసిన పార్టీలని ఓడించారని చెప్పి మనం జాలిపడాలా?
ఏం చేయాలండి, అంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. పేద ప్రజలు ఇప్పుడు అమరావతిలో అసలు జనం లేరని ఒక పక్కన, అలాంటి ప్రజలు లక్షల కోట్లు పెట్టి ఏం చేస్తారని మాట్లాడుతుంటే, మరి ఇలాంటివన్నీ కూడా అంటే రాజధాని అంటే ఒక ధనికులతో కాదండి. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కూటమిలో ఉండే ఏమని మాట్లాడకపోవచ్చు, కానీ గతంలో ఆయన కూడా అన్నారు, ఇది ఒక వర్గానికి లేకపోతే ఒక కులానికి చెందిన అమరావతిలాగా ఉంది, ఇది ధనికుల అమరావతిలాగా ఉంది, ఇది పేదవాడు అమరావతిలాగా లేదని చెప్పి ఆయన కూడా గతంలో మాట్లాడటం జరిగింది. మరి పరిస్థితి చూస్తుంటే అలాగే కనపడుతుంది. మరి ఇప్పుడైనా ఆయన మాట్లాడాలి కదండి, ఇది పేద ప్రజలకు ఇచ్చిన ఆయన వాస్తవానికి ఇప్పుడైతే సైనసైటిస్ ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉండవచ్చు, కానీ కీలకమైన నిర్ణయాలు క్యాబినెట్ ఎప్పుడు తీసుకున్నా ఆయన గైర్హాజరైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా నిన్నటి క్యాబినెట్ సమావేశంలో ఈ అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు. ఈయన గైర్హాజరీలోనే కీలకమైన నిర్ణయాలన్నీ, వివాదాస్పద నిర్ణయాలన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక ఇంటెన్షనల్గా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అమరావతి రిలేటెడ్గా ఎలాంటి నిర్ణయాలు జరిగినా మెజారిటీ నిర్ణయాల్లో ఈయన కొంచెం గైర్హాజరయ్యే కనబడుతుంది. తర్వాత ఈయన దాన్ని అపోజ్ చేసాడు అన్నట్టు కొన్ని ఛానల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం న్యూస్, తనకి ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు. కానీ ఈయన ప్రతిదానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పోనీ ఆయనకి ఏమన్నా ఇంట్రెస్ట్ లేకపోతే ఎక్కడన్నా ఒక ప్రెస్ మీట్లో అయినా మనకు తెలుస్తుంది కదా, ఇంకో సోర్సెస్ నుంచి అయినా మనకు అలాంటి భావం తెలుస్తుంది కదా. కానీ ఎక్కడా కూడా మనం ఇలాంటి ఎక్కడ కూడా చూడలేదు మనం. ఆయన ఏంటంటే ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ షేర్ ఉన్నది గెలుపుకి. సో అలాంటి గెలుపుకి కారణమైన వ్యక్తిని, ఆయన గుడ్ విల్ని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే దాన్ని అతను అపోజ్ చేస్తున్నట్టు మనం చూపించాలనే కాన్సెప్ట్ ఇక్కడ కనపడుతుంది. కానీ వాస్తవానికి ఆయన ఈ గవర్నమెంట్లో ఏది అపోజ్ చేసినట్టు మనకు ఎక్కడా కనపడలేదు. ఎక్కడా కూడా ఆయన ఏ విధంగా కూడా ఆయన పార్టీలోంచి కనీసం ఒక లెటర్ అయినా రిలీజ్ చేస్తారు, లేకపోతే ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులైనా పెడతారు ఏదన్నా ఎగెనెస్ట్ అతను కనిపిస్తే. మరి ఈ కూటమిలో అలాంటి నిర్ణయాలకు ఎగెనెస్ట్ ఎక్కడా కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేసింది లేదు. అంటే ఈయన కంప్లీట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే మాత్రం.